ఫ్రెండ్స్, పోస్ట్ ఒక ప్రివ్యూ అయితే చూసారు కదా. మీరు కూడా బ్యానర్ ఎడిటింగ్ అయితే సింపుల్ గా అయితే ఏదైతే చేసుకోవచ్చు. ఫస్ట్ మనం పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. యాప్ అయితే ప్లే స్టోర్ లో అవైలబుల్ అయితే ఉంది. మీరు ఎక్కడికి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ ప్లస్ అమౌంట్ ట్యాప్ చేసి ఎయిట్ ఫోటోమెంట్ ట్యాప్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. నేను బ్యాక్గ్రౌండ్ అనేది డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎక్కడికి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఈ పిక్ అయితే యాడ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఏం చేశారంటే యాడ్ ఫోటోమెంట్ ట్యాప్ అయితే చేయండి. చేసిన తర్వాతకి ఇప్పుడు ఈ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇదైతే పెట్టేసుకోండి. సేమ్ ఇంతైతే పెట్టేసుకొని పాయింట్ అయితే ఇలాగే తీసుకెళ్ళండి. సో ఇలా కరెక్ట్ అడ్జస్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ప్లస్ అకౌంట్ ట్యాప్ చేసి యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఇప్పుడు ఏదైనా ఒక ఫోటో అయితే తీసుకోండి. ఫస్ట్ ఈ పిక్ అయితే తీసుకుంటున్నాను. యాడ్ వన్ మీద ట్యాప్ చేసి ఇలా అయితే పెట్టేసుకొని బిల్డింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి దీనికి స్క్రీన్ అయితే పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాతకి ఇప్పుడు ఏం చేస్తారంటే ఎరేజ్ అకౌంట్ ట్యాప్ చేసి మిగతా పార్ట్ అంతా ఎరేజ్ అయితే చేయండి. ఇదంతా ఎరేజ్ అయితే చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి ప్లస్ అకౌంట్ ట్యాప్ చేసి యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే పెట్టేసుకోండి. బిల్డింగ్ ఆప్షన్కి వెళ్ళేసి దీని అయితే స్క్రీన్ అయితే చేసుకోండి. స్క్రీన్ చేసుకున్న తర్వాత కరెక్ట్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఎరేజ్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఎరేజింగ్ అయితే చేయండి. ఇలా మిగతా పార్ట్ అంతా ఎరేజ్ అయితే చేయండి. టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి ప్లస్ అకౌంట్ ట్యాప్ చేసి ఇంకో ఫోటో అయితే యాడ్ అయితే చేయండి. సో ఈ ఫోటో అయితే యాడ్ అయితే చేస్తున్నాను. అది ఇక్కడ పెట్టేసి బ్లెండ్ ఆప్షన్కి వెళ్ళేసి స్క్రీన్ మీద ట్యాప్ చేసి ఇలా అయితే కరెక్ట్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎరేజ్ అకౌంట్ ట్యాప్ చేసి ఎరేజ్ అయితే హార్డ్నెస్ 1 పెట్టేసుకొని సైజింగ్ గా ఒపాసిటీ 80 ఆర్ 70 మధ్యలో పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పార్ట్ అంతా కూడా ఎరేజ్ అయితే చేద్దాం. కొంచెం ఎరేజ్ కి ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. మీరు ఎంత మంచిగా ఎరేజ్ అయితే చేస్తే ఫోటో బ్యానర్ రేటింగ్ అయితే అంత మంచిగా అయితే లుక్ అయితే ఉంటుంది. సో ఈ మొత్తం అయితే ఎరేజ్ అయితే చేయండి. ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి ప్లస్ అకౌంట్ ట్యాప్ చేసి యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఇంకో ఫోటో అయితే యాడ్ అయితే చేయండి. ఇలా పెట్టేసుకొని బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ మీద పెట్టేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే అరవై మీద ట్యాప్ చేసి మిగతా పార్ట్ అంతా అరేజ్ అయితే చేసుకోండి. సో ఈ 70-80 పెట్టేసుకొని మిగతా పార్ట్ అంతా అరేజ్ అయితే చేసుకోండి. ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి ప్లస్ అకౌంట్ మీద ట్యాప్ చేసి యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఇంకో పేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. అది ఇక్కడ పెట్టేసుకోండి. కొంచెం చిన్న అయితే పెట్టేసుకొని బెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ మీద ట్యాప్ చేసి ఇప్పుడు అరేజ్ అకౌంట్ ట్యాప్ చేసి మిగతా పార్ట్ అంతా హార్డ్ డాష్ పెట్టేసుకొని మిగతా పార్ట్ అంతా మనం ఎరేజ్ అయితే చేసుకున్నాం. ఇది ఇక్కడ టిక్ మార్క్ ట్యాప్ చేసి ప్లస్ అకౌంట్ ట్యాప్ చేసి యాడ్ ఫోటో ట్యాప్ చేసి ఇంకో పేజ్ అయితే యాడ్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేశారంటే బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ మీద ట్యాప్ చేసి దీన్ని కరెక్ట్గా వేసి తీసుకొని ఇలా పెట్టేసుకొని అరవై కమెంట్ ట్యాప్ చేసి మీరు అంతా అరవై అయితే చేసుకోండి. ఇక్కడ ఎంత అరేంజ్ చేసుకొని ఇక్కడ కూడా ఎంత అరేంజ్ అయితే చేసుకోండి. ఇప్పుడు టిక్ మార్క్ ట్యాప్ చేసి అయితే కొంచెం ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు సగం ట్యాప్ చేసి యాడ్ ఫోటో ట్యాప్ చేసి ఈ ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ పెట్టేసుకొని
బ్లెండ్ ఆప్షన్కి వెళ్ళేసి స్క్రీన్ అయితే పెట్టేసుకోండి. దీని ఏం చేస్తారంటే ఎరేజ్ అయితే చేయండి. ఇంత పెట్టేసుకొని ఎరేజింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు టిక్ మార్క్ ట్యాప్ చేసి మళ్ళీ ప్లస్ సెగ్మెంట్ ట్యాప్ చేసి యాడ్ ఫోటో ట్యాప్ చేసి ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాము. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి సేమ్ బ్లెండింగ్ మీద వెళ్ళేసి స్క్రీన్ ట్యాప్ చేసుకొని మిగతా పడంతా ఎరేజింగ్ అయితే చేసుకున్నాం. ఎల్లుతో పెట్టేసుకొని మిగతా పడంతా ఎరేజ్ అయితే చేయాలి. ఇప్పుడు టిక్ మార్క్ ట్యాప్ చేసి ప్లస్ సెగ్మెంట్ ట్యాప్ చేసి యాడ్ ఫోటో ట్యాప్ చేసి ఈ పిక్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడైతే మీరు ఒక చిన్న పిక్ అయితే యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఇలా పెట్టేసుకొని కొంచెం పెద్ద పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు టిక్ మార్క్ ట్యాప్ చేసి చూడండి, మనకైతే మొత్తం బ్యాక్గ్రౌండ్ బ్యానర్ అయితే నీట్గా అయితే ఎడిట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేశారంటే టిక్ మార్క్ ట్యాప్ అయితే చేయండి. చూడండి నీట్గా అయితే ఎడిట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు యాడ్ ఫోటో ట్యాప్ అయితే చేయండి. మీరు ఏదైనా సింగిల్ ఉన్న ఏదైనా ఒక పిక్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ నేనైతే ఇక్కడ ఈ పిక్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా పెట్టేసుకొని క్రాప్ అయితే చూద్దాం. సో ఇదైతే క్రాప్ చేస్తున్నాను. ఇప్పుడు టిక్ మార్క్ ట్యాప్ చేసి దీని ఏం చేసామంటే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే చేయండి. ఇక్కడ రిమూవ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేశారంటే ఇంతైతే పెట్టేసుకొని ఎరేజ్ ఐకాన్ ట్యాప్ చేసి ఎరేజ్ అయితే పెట్టేసుకోండి. ఎరేజ్ అయితే చేసుకోండి. మీ ఫొటోస్ అయితే పెట్టేసుకొని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బ్యాక్గ్రౌండ్ చాలా లుక్ అయితే ఉంటుంది, చాలా నీట్గా అయితే ఉంటుంది. ఒకసారి అయితే ట్రై అయితే చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే టిక్ మార్క్ ట్యాప్ చేసి దీన్ని కొంచెం కిందికి అయితే తీసుకురండి. కొంచెం పెద్ద పెట్టేసుకోండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసి యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఈ పిఎన్జీ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇక్కడికైతే ఇలా తీసుకొచ్చి మూవ్ టు డౌన్ అయితే చేయాలి. ఇలా అయితే పెట్టేసుకోండి. చూడండి ఇప్పుడైతే లుక్ అయితే ఉంది కదా. ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసి చూడండి లుక్ అయితే ఉంది కదా నీట్గా. ఇప్పుడు ఏం చేస్తారంటే టెక్స్ట్ అయితే చేసుకోండి. మీ పేరు అయితే టెక్స్ట్ అయితే చేసుకోండి. నేను ఇక్కడ ఐకాన్ స్టార్ అయితే టెక్స్ట్ అయితే చేస్తాను. టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి దీని ఏం చేస్తారంటే ఫాలోలోకి వెళ్ళేసి గార్డియన్ సెలెక్ట్ చేసి అయితే ఇలా అయితే పెట్టేసుకోండి. ఆరెంజ్ పెట్టేసుకొని టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి ఇక్కడ టీ స్ట్రోక్ అంది కదా, దీని మీద ట్యాప్ చేసి ఇది ఒక 50 అయితే పెట్టేసుకోండి. 50. ఇప్పుడు ఏదైతే ఇలా తీసుకోండి. దీన్ని ఇలా చిన్న అయితే చేయండి. ఇలా పెట్టేసుకోండి. చిన్న చేసిన తర్వాత ఇక్కడ షాడోస్కి వెళ్ళేసి షాడోస్ అయితే ఇలా పెట్టేసుకోండి. ఇది కూడా సేమ్ 0 పెట్టేసుకొని ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసి అల్లు అర్జున్ అయితే టైప్ అయితే చేస్తున్నాను. మీరు మీ పేరు అయితే పెట్టించుకోండి. టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి సేమ్ ఇది కూడా కలర్లోకి వెళ్ళేసి గార్డెన్ మీద ట్యాప్ చేసి ఆరెంజ్ అయితే వేసుకోండి. టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి టీ స్ట్రోక్ 50 అయితే పెట్టేసుకుంటున్నాను. సేమ్ షాడోస్లోకి వెళ్ళేసి షాడో కూడా పీషన్కి వెళ్ళేసి ఏదైతే పెట్టేసుకోండి. ఇక్కడ అడ్జస్ట్ వచ్చేసి 100 పెట్టేసుకోండి. పీషన్ వచ్చేసి 00 పెట్టేసుకోండి. ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసి సైడ్ ఏదైతే ఇలాగే తీసుకురండి. ఇలా ఏదైతే తీసుకోండి. ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేయండి. చూడండి మనకు పిక్ అయితే నీట్గా అయితే ఎడిట్ అయితే అవుతుంది కదా. ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. చూడండి మనకు బ్యానర్ అయితే చాలా నీట్గా అయితే ఎడిట్ అవుతుంది కదా. మీరు కూడా ఇదైతే పిక్ అయితే ఎడిట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే వీడియోకి ఒక లైక్ అయితే చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు సపోర్టింగ్గా నాకు చాలా అవసరం.
అండ్ మీరు అయితే కామెంట్ అయితే చేయండి ఎలాంటి వీడియోస్ మీకు కావాలో, నేనైతే ఆ టైప్ వీడియోస్ అయితే ఎడిటింగ్ అయితే చేస్తాను. ఇప్పుడు ఆర్ఎంఐ ట్యాప్ చేసి సేవ్లోకి వెళ్ళేసి ఇక్కడ సేవ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనకు సేవ్ అయితే అయిపోయింది.